హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్‌లో గోదావరమ్మాయి. ఈరోజు ముఖ్యంగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేనైతే చాలా చాలా ప్లాన్స్ చేశాననమాట ఈరోజు. ఇంకా వీడియో ఫస్ట్ నుంచి తీయాలి అలాగని చెప్పి. బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే నేను లండన్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం 2 ఇయర్స్ అయింది. ఫస్ట్ టైం నేను నోచుకుంటున్నాననమాట. సో, మా పంతులు గారికి వీడియో కాల్ చేసి ఆయన పూజ చేపిచ్చారు. ఆయన చేస్తుండంగా నేను పూజ చేసుకోవడం జరిగింది ఇక్కడ. సో, అందుకని చెప్పేసేసి అంతా క్యాప్చర్ చేయలేకపోయాననమాట. సో, మాకు వీలైనంతలో నాకిక్కడ దొరికిన వాటిల్లో నేను పరమాన్నం, పులిహోర, పంచామృతం ఇయి చేశాను నైవేద్యం. బనానాస్ అండ్ యాపిల్స్ అయితే పెట్టాను. 5 అంటారు కదా! సో, ఆడ్ నెంబర్‌లో పెట్టాలి కాబట్టి 5 అయితే పెట్టేసాననమాట. అండ్ ఆ క్యాప్చర్ చేసిన కొంత వీడియో అయితే నేను మీ అందరికీ చూపించాలనుకుంటున్నా. మా ఊర్లో ఉన్నప్పుడు నేను చాలా బాగా చేసుకునేదాన్ని. అండ్ ఫస్ట్ టైం అనమాట ఎవ్వరు లేకోకుండగా ప్రతీదీ నా ఓన్‌గా నేనే చేసుకున్నాను. ప్రసాదం కాడనుంచి ఇంకా అమ్మవారు పూజ డెకరేషన్ కాడనుంచి ఈవెన్ నాకు కలశం పైన క్లాత్ జాకెట్ మడత పెట్టేది కూడా నాకు రాదు. ఫస్ట్ టైం అవన్నీ చేసుకున్నాను. అలా చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగుంది. అలాగే ఎవరు లేకుండగా ఉన్నారే ఒక్కదాన్నే అయిపోయానని కొంచెం బాధ గూడా ఉంది. ఎనీవే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇప్పుడైతే చూసేద్దాం రండి. ఎర్లీ మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత అండ్ పూజకి రెడీ అయిపోయే ముందు ఇట్లాగా నేనైతే పద్మం ముగ్గు అయితే వేశాను. నాకు దగ్గర దిమ్మ ఉంటే దాన్ని క్లీన్ చేసి ఇలా పద్మం ముగ్గు అయితే వేసి దాని తర్వాత కలశం ప్రతిష్టాపన చేశాననమాట. తర్వాత నమస్కారం చేసుకోండి మళ్ళీ. సర్వం శ్రీ వరలక్ష్మి దేవతార్పణమస్తు సుప్రీతః తత్పన్నామృతో భవంతో బ్రహ్మంతో రైట్. మీరు ఏం చేస్తారంటే తమలపాకు ఒకటి కింద వేసుకోండి గ్లాసులోని. కింద వేయండి. చేతులు అక్షంతలు వేసుకొని ఇప్పుడు అది అక్షంతలు అరిచేతిలోకి వచ్చేట్టుగా తీసుకొని అరిచేతిలో నీళ్లు పోసుకొని ఆకు మీద వదిలిపెట్టేసేయండి. ఈ నీళ్ళ గ్లాస్ లో నీళ్ళే అదే. అది కాదు డైరెక్ట్ గా పోసేసుకుని ఆకుతో కాకుండా గ్లాస్ తో పోసుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపై పూజితమయా దేవాస్తు పరిపూర్ణతస్మై అనయా ధ్యానావాహన మహాగణాధిపతి దేవతా షోడశోపచార పూజాయాం సమర్పయామి. సర్వం సకలం శ్రీ విఘ్నేశ్వర దేవతార్పణమస్తు సుప్రీతః సత్ప్రసన్నః వరదో భవంతో బ్రహ్మంతో రైట్. చేయి శుభ్రంగా తుడుచుకొని సో, ఇలా ఈ విధంగా నేను పూజ అయితే చేసుకున్నాననమాట. టోటల్లీ నాకు 1½ అవర్ పట్టింది. మా పంతులు గారు అలా చేయించారు. చాలా బాగా చేయించారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఈ పూజ చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళు ఎంతో ఇష్టంగా చేసుకునేదనమాట ఈ పూజ. సో, ఈ పూజని నేను ఈ విధంగా చేసుకున్నాను. అలాగే మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.